హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి చెప్పబోతున్నాను. మనలో చాలామంది ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న అమౌంట్ను వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లెక్కన ఇస్తారు. అమౌంట్ని ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ తర్వాతకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది తెలియదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు అయితే నోట్బుక్ తీసుకొని అక్కడ క్యాలిక్యులేషన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్యాలిక్యులేషన్ చేయడం రాదు, ఎవరినో పట్టుకొని అడగాలి. సో ఇప్పుడు అయితే అలాంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక యాప్ అయితే వచ్చేసింది. యాప్లో ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, కంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అంటే వడ్డీ మీద వడ్డీ ఇంట్రెస్ట్ ఉన్నా సరే అలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. కొద్దిగా నాకు సపోర్టింగ్ ఉంటుంది. కొద్దిగా వీడియో బాగుందా బాగాలేదో కూడా కింద కామెంట్ పెట్టండి, పెడితే నాకు ఏదైనా తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి అక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అని కొట్టండి. కొట్టగానే మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అయితే వస్తుంది. మన ఇట్లా రూపీస్ సింబల్ అయితే ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కనపడుతున్నాయి కదా. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసేమో మనం నార్మల్గా ఎవరికైనా వడ్డీకి కానీ ఇస్తుంటాం కదా, అలాంటివి దీంట్లో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ వేసేటివి మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో మనం ఒక అమౌంట్ అయితే అనుకుందాం, ఒక 10,000. దానికి రూపీస్ లెక్కన పర్సంటేజ్ లెక్కన అడుగుతుంది. మనం రూపీస్ లెక్కనే కాబట్టి రూపీస్ లెక్కనే క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎంత, ఒక 2 రూపీసా అట్లా. ఇప్పుడు టైం డ్యూరేషన్ మంత్స్ అయితేనేమో మా జస్ట్ ఇట్లా ఫ్రమ్ డేట్ నుంచే చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5-6 నెలలు క్యాల్కులేషన్ అనుకోండి. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత అయింది క్యాల్కులేషన్, జస్ట్ ఇంత 6 మంత్స్ 4 డేస్కి 2 రూపీస్ 10,000 ఎంత అంటే 1,220 రూపాయలు. మనకి డ్యూరేషన్ వచ్చేసేమో ఇయర్స్ కొద్ది అనమాట. ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ ఏబో మంత్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని డేస్ ఉంటాయి. అంటే ఒక 22 రోజులు 23 రోజులు ఇలాంటివన్నీ మాత్రం దీంట్లో క్యాల్కులేషన్ చేసుకోవాలి. క్యాల్కులేషన్ చేసుకుంటే ఈజీగా మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ₹1 పోకుండా దీంట్లో కరెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుక్ అని ఉంది కదా, మనం ఏదన్నా ఇంట్రెస్ట్కి ఎవరికన్నా ఇస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంది కదా కింద డౌన్లో. సో దీనిపైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ పేరు, మొబైల్ నెంబరు, ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత, ఇదంతా క్యాల్కులేషన్ చేసి జస్ట్ సేవ్ చేసుకోవాలి అంతే. మనం సేవ్ చేసుకున్న ముందు దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్ సింక్ అని ఉంది కదా పైన, దీనిపైనకి వెళ్ళి మన మెయిల్ ఐడి ఇది ఉంటుంది కదా, మన మెయిల్ ఐడి తోటి జస్ట్ లాగిన్ కావాలంతే. లాగిన్ అయిపోయిన తర్వాతకి మనం ఎవరికైతే అప్పిస్తున్నామో అవన్నీ